రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలో తెలియడం లేదా? డ్రాప్ తీసుకోవాలా? లేక అబ్రాడ్‌కి ప్లాన్ చేయాలా? అసలు స్కోర్ ఎంత ఉండాలి? ఇవన్నీ క్వెషన్స్ మీ బ్రెయిన్‌లో రన్ అయితూ ఉంటే ఈ వీడియో ఫుల్‌గా చూడండి, మీకే అర్థమవుతది. నేను మీకులానే డాక్టర్ అవ్వాలి అనే ప్యాషన్‌తో ఈ ఫీల్డ్‌కి వచ్చాను. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐ యామ్ బీన్ హియర్ టు గైడ్ యూ ఆల్. మనం ఎంత కష్టపడాలో అంత హార్డ్ వర్క్ చేస్తాం. దానికి రిజల్టే ఈ నీట్ స్కోర్. ఒకవేళ సీట్ వస్తే ఓకే, మరి సీట్ రాకపోతే ఏం చేయాలి? నేను ఇంటర్మీడియట్ తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నాను విజయవాడ ఆకాష్లో. ఎంత హార్డ్ వర్క్ చేసినా జనరల్ కేటగిరీలో సీట్కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. ఇంకా డిప్రెస్ అయిపోయాను. ఇంకా అదర్ ఆప్షన్స్ ఎత్తికాను, డెంటల్ ఆర్ ఫార్మసీ ఆర్ డిగ్రీ ఆర్ నర్సింగ్. బట్ దేనికి అసలు సాటిస్ఫై అవ్వట్లేదు. నా బ్రెయిన్ లో ఇంకా ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, ఇదే ఇంకా. మరి ఇండియాలో చేద్దామంటే సీట్ రాలేదు. సీటు కొనడానికా అంటే పేరెంట్స్ అంతా అఫోర్డ్ చేయలేరు. సో ఇంకా ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను. నాకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే ఎంబీబీఎస్. ఇంటర్నెట్లో చాలా రీసెర్చ్ చేశాను. అసలు ఏ కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, తీసుకున్నాక అక్కడికి ఎలా వెళ్ళాలి, అసలు ఏ కన్సల్టెన్సీని మనం ట్రస్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్లో చాలా రీసెర్చ్ చేశాను. అసలు ఏ కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, తీసుకున్నాక అక్కడికి ఎలా వెళ్ళాలి, అసలు ఏ కన్సల్టెన్సీని మనం ట్రస్ట్ చేయొచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్. ఇంకా నా బ్రెయిన్ మొత్తం క్వశ్చన్ బ్యాంక్ అయిపోయింది ఆ టైంలో. పేరెంట్స్ చెప్పాను ఇలా ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి. వాళ్ళైతే చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపిస్తున్నారంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు. మా పేరెంట్స్ కూడా అంతే. మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీకి అఫీషియల్ గా టైడప్ అయ్యి ఒక కన్సల్టెన్సీ అనేది ఉంటది. సో మీరు ఆ కన్సల్టెన్సీని మాత్రమే నమ్మండి, వాళ్ళే ట్రస్ట్ఫుల్. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు 2 ఇయర్స్ జర్నీలో నేను చాలా విన్నాను కన్సల్టెన్సీస్ గురించి. ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీస్ మధ్యలోనే వదిలేశారంట. అంటే రష్యా వెళ్ళే వరకు చూసుకుంటారు, బట్ అక్కడికి వెళ్ళాక యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు, క్లాసెస్ ఎక్కడ జరుగుతాయో తెలియదు, డిపార్ట్మెంట్ ఏ లొకేషన్ లో ఉంటాయో తెలియదు, అసలు ఏం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వకుండా అక్కడికి పంపించేశారు. అక్కడికి వెళ్ళాక చెప్తానన్నారంట, బట్ అక్కడికి వెళ్ళాక అసలు రెస్పాన్స్ అనేది లేదు. క్లాసెస్కి ఎలా వెళ్ళాలి? సో వాళ్ళు చాలా ఫేస్ చేశారు. మన ఇండియా లాగా క్లాసెస్ అన్ని ఒకే క్యాంపస్ లో ఒకే కాలేజ్ లో జరగవు. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ కి సెపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ప్లేస్ లో ఉంటది. సో ఒక డిపార్ట్మెంట్ దాని లొకేషన్ తెలియాలి, అంటే ఏ బస్ ఎక్కాలి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. బట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదంట. వాళ్ళు చాలా ఫేస్ చేశారు. అలాగే నేను చాలా విన్నాను. చెప్పింది విన్నాక నాకు ఒకటే అనిపించింది, ఇంకా ఎంతమంది అలా ఫేస్ చేసి ఉంటారో అనిపించి. అందుకే నాకు థాట్ వచ్చింది, నేను గైడ్ చేయాలి, అలా ఫేక్ వాళ్ళని నమ్మి మోసపోకూడదు అని నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ వీడియో. మీరు ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు ఎంబీబీఎస్ చేయండి. డోంట్ గో టు నర్సింగ్ ఆర్ ఫార్మసీ ఆర్ వెటర్నరీ. అంటే నేను ఆ ఫేస్ ని దాటి వచ్చాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. రిజల్ట్స్ తర్వాత అది ఒక ఎమోషనల్ టైం. రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అబ్రాడ్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ లోనే సీట్ కొంటారు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే థింకింగ్ లో ఉంటారు. బట్ అన్ని ఆలోచించి బెస్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. మీతో చదివే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి అబ్రాడ్ లేదా ఇండియాలోనే ప్రైవేట్ సీట్ కొనేసి లేదా నర్సింగ్ ఆర్ డెంటల్ అవన్నీ తీసుకుని మూవ్ ఆన్ అయిపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తూ ఉంటే, మీరు ఇంకా అదే స్టేజ్ లో నీట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు అప్పుడు అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ నేను వేస్ట్ చేశానా అని చెప్పి. అందుకని నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు మంచిగా ఆలోచించి బెస్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. 1 ఇయర్ ఆగితే లాంగ్ టర్మ్ తీసుకుంటే నేను సీట్ కొట్టగలను అని గట్టిగా అనుకుంటేనే మాత్రమే మీరు లాంగ్ టర్మ్ తీసుకుని గ్యాప్ తీసుకోండి. 1 ఇయర్ 300 కన్నా లోపు వచ్చిన వాళ్ళు మాత్రం అబ్రాడ్ కి ట్రై చేయండి. ఇది నా సజెషన్. ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంబీబీఎస్ మాత్రమే చేయండి. డోంట్ గో ఫర్ అదర్ వేస్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఏ కంట్రీ బెస్ట్, కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలి, ఆ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీ ఏంటి, అండ్ అడ్మిషన్ ప్రాసెస్, ఏ కన్సల్టెన్సీని నమ్మొచ్చు, ట్రస్ట్ఫుల్ కన్సల్టెన్సీస్ ఏంటి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. మీ నేము, మీరు ఎక్కడి నుంచి, అండ్ మీ డౌట్, అండ్ నా తరపు నుంచి మీకు ఏమన్నా యూనివర్సిటీ సజెషన్స్ కావాలన్నా కూడా నేను బెస్ట్ యూనివర్సిటీస్ చెప్తాను. మీరు వాటిని ఒకసారి చెక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.